సారిగా ఉన్న ఫలంగా జెడ్పీటీసీ అయ్యారు, అనుకోకుండానే జెడ్పీ చైర్మన్ అయిపోయారు మీరు. అయితే ఇప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి? అంటే జెడ్పీ చైర్మన్ బాధ్యతలు కానీ గజిబిజి రాజకీయాలు కానీ ఎలా ఉన్నాయంటారు? నేను చిన్నప్పుడు అనుకునేదాన్నండి, ఏదన్నా నాది మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా పేదవాళ్ళని కొంత అడుక్కునే వాళ్ళు అలా చూస్తూ ఉంటే చాలా బాధేసేది. వీళ్ళకి ఏదన్నా హెల్ప్ చేసి, అంటే దేనికో ఇల్లు లేని వాళ్ళు గుడిసెల్లో అంటే పట్టాలు అవి అంటారు కదా, ఆ విధంగా దాంట్లో ఉండే వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించేది. వీళ్ళకి ఏదైనా చేస్తే బాగుండి పెద్ద అయిన తర్వాత నేను ఒక జాబ్ చేసి కొంత సంపాదించి హెల్ప్ చేయాలి పూర్ పీపుల్స్కి అనుకునేదాన్ని నేను. ఆ విధంగా ఇటువంటి మంచి అవకాశం వచ్చిందని దేవుడి ఆశీస్సులు, చంద్రబాబు గారి దయ అండి ఇది వచ్చిందంటే. అంతేనండి, ఎందుకంటే ఉద్యోగం చేసితే మీరు ఎవరికి సాయం చేయలేదు, మీ కుటుంబాన్ని పోషించుకునే కష్టమవుతుంది. ఉద్యోగం అయితే రాజకీయం అయితే 10 మందికి సాయం చేసే అవకాశం అన్నా ఉంటుంది. ఉద్యోగం అంటే ఏం చేస్తామంటే వచ్చే జీతం మనకి ఇంటికే సరిపోతుంది, నెల జీతం కదా. అంటే జెడ్పీ చైర్మన్ అవుతామనే మీరు బరిలోకి వచ్చారా, లేదా మామూలుగా జెడ్పీటీసీగానే ఉంటామని వచ్చారా? నేను ఇందాక చెప్పడం జరిగింది సార్, నేను జెడ్పీటీసీ అంటే కూడా నాకైతే ఐడియా లేదు. మా హస్బెండ్కి, మా మామయ్య గారు అందరికీ తెలుసు, కానీ వారికి పెద్దవాళ్ళు. నాది చిన్న ఏజ్ 25 ఏజ్కి నేను జెడ్పీ చైర్పర్సన్ అయ్యాను. ఆ విధంగా నేను ఎలక్షన్స్లో జెడ్పీటీసీగా ఎలక్షన్స్ కూడా అయిపోయి గెలుస్తానని తెలుసు, నమ్మకం ఉంది. ఎందుకంటే నమ్మకం ఎందుకంటే 9 రోజులండి, 18 విలేజెస్, 9 రెళ్ళు 18 విలేజెస్, ఒక్కొక్క రోజుకి 2 విలేజెస్ తిరిగాను. 35,000 ఓట్లు ఉంటే 35,000 ఓటర్స్ని కూడా నేను కలవడం జరిగింది. అందరినీ ఏ టు జెడ్ ప్రతి ఒక్కరిని కలిసి. వైసీపీ రజియా అని చెప్పి మా విలేజ్ ముస్లిమ్స్, మా విలేజ్ కొమ్మూరు వాళ్ళు అసలు పక్కా వైసీపీ. బాగా అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి జంప్ అయ్యారు. ఆ విధంగా ఆమె బాగా తెలుసు, వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్స్, వాళ్ళంతా పెద్ద ఏజ్డ్ ఆమె, 50 అబౌవ్. మాకు చుట్టాలే అవుతారు వాళ్ళు కూడా. పెద్ద ఆవిడే. ఆమె తిరగలేదు ఆమె. అందరికీ చూస్తేనే చిన్న అమ్మాయి బాగా చదువుకుంది, ఏదన్నా గెలిచి ఏమైనా చేయగలుగుతుంది అనేది ఒకటి, మీ భర్త ప్రోత్సాహము అన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చాయి. వైసీపీకి మంచి జోష్ ఉండింది అప్పుడు, అయినా కూడా ఎలా రాణించారు మీరు? మా మండలంలో లాస్ట్ నేను నుంచో ముందు 5 years బ్యాక్ 2009లో అప్పుడేమో కాంగ్రెస్ అండి, కాంగ్రెస్ అతను జెడ్పీటీసీ గెలిచింది. 150 votes మెజార్టీతో కాంగ్రెస్ అతను గెలిచాడు. 5 years తర్వాత 2014లో 143 మెజార్టీ నాది. ఆ రోజు వైసీపీ వాళ్ళు కూడా ఎవ్వరు మమ్మల్ని ఇప్పుడు దాకా ఓట్లు అడిగిందే లేదమ్మా, నువ్వు వచ్చావు కాబట్టి నీకు తప్పకుండా వేస్తామని చెప్పిన వాళ్ళు కూడా 2143 అండి. 35,000 ఓట్లు, 2143 మెజార్టీ. దగ్గర వరకు వచ్చారు వారు కూడా, వైసీపీ వారు కూడా దగ్గర వరకు వచ్చారు. మరి అంత దగ్గరకు వచ్చినట్టు అంత ఖచ్చితంగా ఎలా గెలుస్తాం అనుకున్నారు మీరు? అందరినీ కలిసి అందరూ కూడా చేస్తానంటున్నారు. కలిస్తే ప్రతి ఒక్కరు ఓటు వేస్తారని నమ్మకం. అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది అనుకోండి, ఏదన్నా ఒక ఓటన్నా రాకపోతుందా అనుకున్నాం కదా ఎవరైనా సరే. అందరు వైసీపీ వాళ్ళు కూడా వేస్తా అన్నారు కదా అని చెప్పి నమ్మకం వచ్చింది నాకైతే. ఒక్కటి చెప్పండి, తొలి నుంచి కూడా మీ కుటుంబం అంతా కూడా, మీ బాబాయిలు అయితేనే మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో ఉండేవారు. చివరి నిమిషంలో గుంటూరు జిల్లాలో ఎవరు మైనార్టీ ఎమ్మెల్యేలు కూడా లేరు, ఖచ్చితంగా జెడ్పీ చైర్పర్సన్ మైనార్టీకే ఇస్తారు అని తెలియడంతోనే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చారన్న ఒక విమర్శ అయితే ఉంది. దానికి లేదండి, ఎందుకంటే మా నాన్నగారు, మీరు నార్మల్గా గ్రౌండ్ లెవెల్లో కూడా అందరు చెక్ చేసే ఉంటారు. నాకు 5 బాబాయిలు, 5 అత్తలు, మా నాన్న 11 మంది సంతానం మా నాయనమ్మ గారికి. ఇటువైపు మా మావయ్యలు 4, 3, 2 పెద్దమ్మలు, మా అమ్మ, ఇటు 7. అందరూ కూడా ఎలక్షన్స్లో తిరగడం కానివ్వండి, ఓట్లు అడగడం కానివ్వండి, ఎప్పుడన్నా నుంచోవడం కానివ్వండి అయితే జరగలేదు. ఎప్పుడో మా చిన్న మామయ్య నుంచున్నారంట, నాకైతే ఐడియా లేదు, నాకు అసలు గుర్తులేదు, నేను పుట్టానో లేదో కూడా తెలియదు. అంటే ఇప్పుడు కన్న కొడుకు నానే ఒకే పార్టీలో ఉండట్లేదు, ఎవరో బాబాయిలు మామయ్యలు ఉంటే మనం ఏం చేయలేం కదా. మీ బాబాయిలు వైసీపీలో ఉన్నారంట కదా ఇప్పటికీ కూడా, గౌస్ గారు వాళ్ళంతా కూడా పేరు చెప్పారు అంతా కూడా. మీ బాబాయిలు కొంతమంది అయితే వైసీపీలో ఉన్నారు ఇప్పటికీ అనేది అయితే ఒక రూమర్ ఉంది. మీరైతే కేవలము కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీ చైర్మన్ మైనార్టీ అవుతుందన్న ఉద్దేశంతోనే టీడీపీలోకి వచ్చారు తప్పితే వేరేది ఏం లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళతో వైసీపీ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి జెడ్పీ చైర్పర్సన్ గారికి అంటుంటారు. లేదండి, అదేం లేదు. ఎందుకంటే అది మిగతా మా బాబాయిల గురించి వదిలేండి, ఇటు చిన్న మామయ్యల గురించి వదిలేయండి. మీ బాబాయిలు ఇప్పుడు వైసీపీలో ఉన్నారా లేదా? లేదండి, ఒకళ్ళు ఇద్దరు ఉండారేమో తెలియదు నాకు కూడా. అంటే వాళ్ళ ఓపెన్ మనసులో ఏముందో చెప్పలేను. నేను నుంచున్నాను కాబట్టి నాకు మాత్రం ఓట్లు వేశారు అందరూ.
అదైతే నమ్మకం ఉంది. సపోర్ట్ చేశారు, అందరు సపోర్ట్ అంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఏం తిరగడం లేదు ఇప్పుడు వైసీపీలో. లేదు, అసలు ఎప్పుడు తిరగరు సార్ మా వాళ్ళు ఎవరు కూడా. ఓపెన్గా తిరగడం అనేది లేదు అసలు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు వాళ్ళకి. అంటే నేను వచ్చిన తర్వాత మా అన్నయ్యలు నా మట్టి తిరగడం స్టార్ట్ చేశారు, కానీ మా బాబాయిలు అయితే ఎవరు తిరగడే లేదు. ఇటు మా మావయ్యలు కూడా తక్కువ చాలా. ఇప్పుడు మా మావయ్య గారు అయినా సరే సర్పంచ్ ఎలక్షన్ నుంచి బయటకు రావడమే. అప్పుడు దాకా మిలిటరీలో జాబ్ అదే సరిపోయింది. మా హస్బెండ్ పేరేమండి? అబ్దుల్ గఫార్. అంటే మీ సేవా కేంద్రం ఆయన పెట్టారా, మళ్ళీ మీరు మెయింటైన్ చేసేవారా? లేదండి, మా హస్బెండే పెట్టారు. అక్కడ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని విన్నాం కదా మేము. మళ్ళీ ఆయన ఉద్యోగం అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా హస్బెండ్కి ఎప్పుడు విలేజెస్ అంటే ఇష్టం బాగా. ఆయన ఎప్పుడు అంటే నెల్లూరులో ఉన్నారు సిటీ, అటు నుంచి సుల్లూరుపేటలో ఉన్నారు సిటీ, తర్వాత హైదరాబాద్ వెళ్ళారు, అది కూడా సిటీ. ఆయనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కోళ్ళు మేకలు ఈ విధంగా విలేజ్ వాతావరణం అంటే పొలాలు వేయడం, విలేజ్ లో ఉన్న మామ కూతురు మ్యారేజ్ చేసుకున్నారు. ఇటువంటి అంటే ఆయనకి బాగా ఇష్టం. విలేజ్కి వెళ్ళాలనేసి విలేజ్ లో ఉన్న మామ కూతురునే పెళ్లి చేసుకున్నారు. సిటీ వద్దురా నాకు, విలేజ్కి వెళ్తాం, విలేజ్ అయితే మామ కూతురు ఉంటుంది అనేసి. మీ సేవా కేంద్రం బాగుండేదా మేడం? మీ సేవా కేంద్రం పర్వాలేదు, బాగా. అంటే మీ సేవా కేంద్రం గఫార్ గారు అంటే బాగా తెలుసు అందరికి. 6 months 1 year అయింది పెట్టేసి. మా ఎలక్షన్స్ వచ్చేదాన్ని ముందే అక్కడ మొత్తం చుట్టుపక్కల 5-6 గ్రామాల నుంచి ఆ చిల్లింగే పాలెంకే వస్తారు. ఆ విధంగా బాగా. ఇప్పుడు ఉందా మేడం అది ఉందండి. ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు దాన్ని? ఇప్పుడు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చున్నాం. మీరు లీజ్కి ఇచ్చారు. మీ హస్బెండ్ వాళ్ళ ఊరేది మేడం? కొమ్మూరు అండి. కొమ్మూరు అంటే మీది 3 kilometers. ఓకే ఓకే, అంత దగ్గర ఉంటారు. మా కాకుమాను మా తాతయ్య గారు ఇమాం సాహెబ్ అంటే పెద్ద ఆయనలాగా చేశారు అప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ మా అన్నయ్య చేస్తున్నారు. ఆ విధంగా ఆ విలేజ్లో ఉన్న మైనార్టీస్ మిగతా పెద్దలందరూ తెలుసు. నేను మీ జానిమూన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.